హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాలును కొట్టినటువంటి సత్యం చాలా రిగ్రెట్ అవుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అది ఎలాగో ఒకసారి తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అడుగుతూ ఉంటుంది, చెక్ తీసుకొని వచ్చి అందరినీ హేళన చేసినట్లు మాట్లాడుతూ ఉంటుంది. సత్యం ఇల్లు కట్టించలేదు అని, మా ఆయన దయాదాక్షిణ్యాల వల్లే మీరు ఈ మాత్రం రూమ్ కట్టించగలిగారని ఎద్దేవా చేస్తూ ఉంటుంది శృతి వాళ్ళ అమ్మ. అందుకు కోపం వస్తుంది బాలుకి. ఏం మాట్లాడుతున్నారు, మీరు ఇక్కడ నుండి వెళ్తారా లేదంటే నేను గెంటేయాలా అని అనడంతో సత్యంకు చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా అని బాలు యొక్క చెంప చెడేలు మనిపిస్తాడు. ఎన్నడూ కొట్టని సత్యం కోపంతో చెంప పగలగొడతాడు బాలుది. ఆ యొక్క సీన్ ఎప్పుడూ చూడలేదు, కానీ బాలుకి చాలా బాధేస్తుంది. సత్యం అంటాడు, ఇక్కడ ఎవరు ఏం మాట్లాడడానికి వీల్లేదు. చూడమ్మా, ఈ ఇల్లు నేను కట్టించిన, మీ ఆయన ఏం మాకు సహాయం చేయలేదు. నా ఆర్టీసీ సర్టిఫికేట్, డ్రైవింగ్ సర్టిఫికేట్స్ అన్నీ పెడితేనే మాకు లోన్ శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయిన అమౌంట్ కూడా నేనే కట్టాను నెల నెల. మాకెవరు సహాయం చేయలేదు, ఎవరి పైసలు నేను తీసుకోలేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీ డబ్బులు ఉంటే మీ దగ్గరే పెట్టుకోండి. మీ బిడ్డకి, మీ కూతురికి డబ్బు ఇవ్వండి, సపరేట్గా ఒక ఇల్లు కొనివ్వండి. అంతేకాని మీ బిడ్డకు మాత్రమే ఇవ్వండి, మా కొడుకు కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాని మమ్మల్ని ఎద్దేవా చేసినట్టు మాట్లాడకండి. దయచేసి ఏమనుకోకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. దయచేసి మీరు ఏమనుకోకండి అంటూ నమస్కారం చేస్తారు తలదించుకొని సత్యం గారు. ఇలా జరుగుతున్న సమయంలో చూసావా అని శోభ శృతితో అంటుంది, మీ ఇంటికి ఏదో సహాయం చేద్దామని వస్తే ఇలా చేశారు. మీరు జీవితంలో ఇప్పుడే కాదు, జీవితం మొత్తం ఇల్లు కట్టలేరు, మీ వల్ల కాదు అంటూ అలా కూడా మళ్ళీ ఎద్దేవా చేస్తూ, మళ్ళీ తక్కువ చేస్తూ అందరినీ కుటుంబ సభ్యుల ముందు శృతిని అంటుంది. చూసావా నువ్వు ఎలాంటి ఏరికోరి ఎలాంటి వాడిని పెళ్లి చేసుకున్నావో చూసావా అమ్మ ప్రభా, ఎలా చేస్తున్నారో. మీరు ఇంటికి వస్తే, మీరు సహాయం చేద్దామని వస్తే మీరు నాకు ఇచ్చే గౌరవం ఇది, సరిపోయింది అనుకుంటూ వెళ్ళిపోతుంది శోభ. రోహిణి మరియు మనోజ్ ఇక దొరికింది కదా ఛాన్సు అని ఎగబడుతూ ఉంటారు. బాలు, శృతి మరియు రవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళ రూమ్ వాడుకుందామని చూస్తున్నావా? నువ్వు అలానే చూస్తున్నావు అని అంటుంది రోహిణి. రవి కూడా అంటాడు, ఏంటన్నయ్య అమర్యాదగా ప్రవర్తించావు, ఏదేమైనా ఉంటే హద్దుల్లో ఉండాలి, మరీ నువ్వు గీత దాటి మరీ మాట్లాడావు, అది కరెక్ట్ కాదు కదా అన్నయ్య అని రవి అంటాడు. శృతి కూడా అంటుంది, ఏదో పండుగ సందర్భంగా మా అమ్మ వచ్చినందుకు నువ్వు ఇలా చేయడం ఏం బాగాలేదు బాలు, చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అని అనడంతో సత్యం అంటాడు, ఆపండి ఆపండి, అందరూ మాట్లాడిన కాడికి సరిపోయింది, అందరూ మాట్లాడడం అయిపోయిందా, చాలు చాలు ఆపండి ఇక అంటూ కోపంగా రగిలిపోతూ ఉంటాడు సత్యం. వచ్చిన ఇయ్యపురాలు నన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడింది, అయినా నేను ఊరుకున్నాను. ఎవ్వరి దయాదాక్షిణ్యంతో ఈ ఇల్లు నేను కట్టలేదు. అమ్మ కేవలం కిచెన్ హాల్ మాత్రమే పుట్టింటుంచి తీసుకొచ్చింది, మిగతాది మొత్తం నేను లోన్ పెట్టుకొని తీసుకొచ్చుకున్నాను. లోన్ అమౌంట్ కూడా నెల నెల వారీగా నేనే కట్టాను. ఇప్పుడు ఈ వయసులో నేను రూమ్ కట్టలేనని నాకు తెలుస్తుంది. బయటికి వెళ్ళి తెచ్చి కట్టలేని పరిస్థితి నాది. దయచేసి ఎలా జరిగేది అలా జరుగుతుంది, ఈ విషయం ఇక్కడితో ఆపండి అంటూ పైకి వెళ్ళిపోతాడు సత్యం. అందరూ ఎవరి రూమ్లోకి వారు వెళ్ళిపోతారు. ఇంతలో శృతి రవి వాళ్ళ రూమ్లోకి వచ్చి ఛీ అంటుంది శృతి. ఏంటి శృతి, ఏమైంది అంటే, ఏంటి జరగడం ఏంటి, బాలు ఎలా అన్నాడో తెలుసా, మా అమ్మ ఇంటికి సహాయం చేయడానికి వస్తే అంటే బాలు అన్నయ్య చేసిన దానిలో తప్పేముంది శృతి, నీకు తప్పేలా కనబడింది, మనని తక్కువ చేసి మాట్లాడింది మీ అమ్మ, మా నాన్నగారిని తక్కువ చేసి మాట్లాడింది, దానికి కోపం వచ్చింది, ఎవరికైనా రావాల్సిందే కదా అంటే ఏం మాట్లాడుతున్నావు రవి, మా అమ్మను అలా అనడం కరెక్టేనా అంటే అలా హద్దు మీరడం తప్పే, కానీ తన మనసులో ఉన్నది బయట పెట్టాడు. మీ అమ్మ మాత్రం మా నాన్నను తక్కువ చేసి మీ వల్ల కాదు, మీరు కట్టలేరు అన్నట్టుగా, ఈ ఇల్లు మొత్తం మీ అమ్మ కట్టించింది అన్నట్టుగా మాట్లాడింది కదా శృతి, అది మాత్రం కరెక్ట్ ఎలా అవుతుంది అని అంటాడు రవి. శృతి అంటుంది, అంటే ఇప్పుడు మా అమ్మ చేసిన తప్పు అంటావా అంటే, తప్పు కాదో నేను అనడం లేదు, మా అన్నయ్య చేసిన తప్పు అని నాన్నగారు కొట్టారు కదా, వదిలేయి ఇంతటితో అని రవి శృతికి చెప్తాడు. ఇంతలో టెర్రస్ పైన మీనా
బాధపడుతూ ఉంటుంది. రవి, శృతి అన్నదానికి, మీనా అన్న మాటలకి ఏం అనే మాటలు రివైజ్ చేసుకుంటూ మళ్ళీ బాధపడుతూ ఉంటుంది పైన. ఇలా ఎందుకు చేశాడు అని అన్నట్టుగా. ఇంతలో పైకి వస్తాడు సత్యం, టెర్రస్ పైకి వస్తాడు సత్యం. అమ్మ, బాలు ఎటు వెళ్ళాడు? నేను చేసింది తప్పే అంటే మీనా అంటుంది, మీరేం చేశారు మామయ్య అంటే, నీ భర్తను కొట్టాను కదా అమ్మ అంటే, నా భర్త ఎలా అవుతాడు మామయ్య? 5 నెలల పిల్లగాడు నీకు కొడుకే, 50 ఏండ్ల పిల్లగాడు అయినా నీకు కొడుకే కదా మామయ్య. మీరు చేసేది ఎలా తప్పు అవుతుంది? ఎప్పటికైనా తను నీ కొడుకు. మీరు చేసుకునే హక్కు ఉంటుంది, మంచిగా చూసుకునే హక్కు ఉంటుంది మామయ్య. అలా ఎప్పటికీ అనుకోకూడదు అని మీనా అనడంతో, లేదమ్మా, నేను అందట్లో తమ్ముడు భార్య ముందు, వదిన ముందు, అన్నయ్య ముందు, అందరి ముందు కొట్టడం వల్ల నాకు చాలా బాధ అవుతుంది. ఏదైతే హద్దు ఉంటుందో ఆ గీత దాటుతాడేమో అని, మన వియ్యపురాల్ని ఇక్కడ పరువు తీస్తాడో ఏమో అన్న భయంతో నేను కొట్టాను. దయచేసి ఏమనుకోవద్దమ్మా. నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి గుణపాలు. తను ఎంత బాధపడుతున్నాడో అని చాలా బాధపడుతుంటాడు సత్యం. ఏం లేదు మామయ్య, అలా ఏం అనుకోకండి. తన మంచి మనసు మనందరికీ తెలుసు. తన యొక్క గుణం మనకు తెలుసు. కాకపోతే తను తట్టుకోలేకపోయాడు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం వల్ల తను తట్టుకోలేక అలా మాట్లాడాడు మామయ్య అనడంతో, ఏది ఏమైనా నేను చేసింది తప్పే అమ్మా అని సత్యం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సీన్ కట్ చేస్తే రాజేష్ మరియు బాలు ఇద్దరు కలిసి బయట కూర్చొని తాగుతూ ఉంటారు. చాలా బాధపడుతూ ఉంటాడు బాలు. ఇలా జరిగిందిరా, ఈ పరిస్థితి ఇలా అయింది, మేము రూమ్ కోసం ఇలా కొడుకుంటున్నాం, రోజు సాయంత్రం గొడవ అవుతుంది అని చెప్పడంతో రాజేష్ అంటాడు, నువ్వు చేసింది ఏం తప్పు లేదు లేరా. మీ నాన్నగారిని తక్కువ చేసి మాట్లాడడం వల్ల నువ్వు అలా కోప్పడ్డావు. దానికి అలా ఎలా అనుకుంటావు, బాధపడతావు అంటే, నాన్నగారు నన్ను కొట్టారా అంటే, నాన్నగారు నువ్వు ఏదైతే హద్దు ఉంటుందో దాటి ఇంకేమన్నా చేసుకుంటావేమో అన్న భయంతో, పరువు పోతుంది అన్న భయంతో అలా చేశారే తప్ప నిన్ను కొట్టాలని కాదురా బాలు అని చెప్పడంతో, సరిపోవట్లేదురా, ఇంకా కాస్త తీసుకురా మందు అనడంతో, వద్దు, నేను డ్రైవింగ్ చేయాలి కదా, మళ్ళీ దొరికిపోతాం, వద్దు అనేసి అంటాడు రాజేష్. ఇంతలో సీన్ కట్ చేస్తే మీనా హాల్లో అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటుంది బాలు కోసం. చెప్పకుండా వెళ్ళాడు, ఎటు వెళ్ళాడు అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో బాలు రానే వస్తాడు, కొంచెం తాగేసి ఊగుకుంటూ వస్తాడు. ఏం, ఎవరి కోసం చూస్తున్నావు మీనా? నా కోసమేనా అంటే, మీకోసమే అండి. ఎటు వెళ్ళారు అని చూస్తున్నా అంటే, తాగేసి వస్తారేమో అనుకుంటున్నా అని అంటుంది మీనా. అదేం లేదు అనుకుంటూ తెలుస్తుంది మీనాకి బాలు తాగేసిన విషయం. బాధపడుతుంటాడు కదా ఫ్రెండ్స్. ఇంతలో రండి అన్నం పెడతాను అని చెప్పేసి మీనా కిచెన్లోకి వెళ్ళబోతుంటే బాలు తాగేసిన మత్తులో సొలగబోతూ ఉంటాడు. సత్యం వచ్చి తన బాలుని పట్టుకుంటాడు. పట్టుకోవడంతో అంటాడు సత్యం, ఏమనలేకపోతాడు. నాన్న, నేను చేసింది తప్పే కదా, క్షమించు అని అనడంతో, నువ్వు చేసింది తప్పు అని కాదురా, మనకు ఏదైనా తను మన వియ్యపురాలు. మన ఇంటికి వచ్చినప్పుడు మనం కూడా మరీ హద్దు దాటి, గీత దాటి వెళ్ళొద్దు కదా. నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అని భయపడి మాత్రమే నేను కొట్టాను, కానీ నీ మీద నాకు ఎలాంటి కోపం లేదురా అని అంటాడు సత్యం. నువ్వు అలా చేయకూడదు, నువ్వు తాగకూడదు, ఎవరిపైన రౌడీయిజానికి వెళ్ళకూడదు అని సత్యం బాలుకి హితబోధన చేస్తూ ఉంటాడు. అవును నాన్న, నేను కూడా అలా చేయక ఉండాల్సింది అంటూ సత్యం మరియు బాలు వాళ్ళ ఇద్దరి సంభాషణలు సత్యం బాలుకి మంచి బ్రెయిన్ వాష్ చేస్తాడు అలా చేయకూడదు అని. అప్కమింగ్లో ఫ్రెండ్స్, సత్యం చెప్పిన మాటలు బుర్రలోకి ఎక్కించుకున్నటువంటి బాలు తెల్లవారి ఎవరు లేవకముందే ఒక అయ్యగారిలా తయారై దేవునికి దండం పెడుతూ హారతి ఇస్తాడు. ఏంటి ఈ కొత్త పరిశాన్ అని అంటాడు సత్యం. ఏం లేదు నాన్న, ఇక నుంచి నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరి విషయాలలో తలదూర్చను, నాదేదో నేను చేసుకుంటాను, మీరు చెప్పిందంతా నేను వింటాను నాన్న అని చెప్పి మంచివాడిలా మంచి ప్రవర్తన జరుపుతానని చెప్తాడు. ఇంతలో మనోజ్ అంటాడు, నేను ఎవరి జోలికి వెళ్ళను అని శపథం చేసిన బాలుకి మనోజ్ అంటాడు, మనోజ్ మరియు రోహిణి సందు దొరికింది కదా అని. అప్పుడెప్పుడో బంగారం నువ్వు చేపించే వరకు వేసుకోనని శపథం చేసింది కదా, ఇప్పుడు ఇదో శపథమా అని వెటకారంగా మాట్లాడుతుంటే, అందరూ ఆపండి, ఏం మాట్లాడకండి అంటూ మీనా గట్టిగా అరుస్తూ, ఏమండి, మీరు ఎలానైనా రూమ్ కట్టించాల్సిన బాధ్యత మీదే, మనం కట్టించి వాళ్ళ నోర్లు మూయించాలి అంటూ గట్టి శపథం చేస్తుంది మీనా. చూడాలి ఫ్రెండ్స్, మరి ఎలాంటి పనులు చేసుకుంటూ
మీనా మరియు బాలు ఇద్దరు కలిసి రూమ్ కట్టించి వాళ్ళ కుటుంబ సభ్యుల నోరు మూయిస్తారో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.